ఏ అది గాడి కూడా అంతా టచ్ కాలేరా. హాయ్ గైస్, టైం వచ్చేసి 6:05 అవుతుంది. సో గుడ్ ఈవినింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. యా, నైట్ డే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ నేను 10 days తర్వాత అనుకుంటా ఈ వీడియో పెడుతున్నా. 10 days అవుతుంది మన ఛానల్లో వీడియో రాక. సో ఇక్కడ నుంచి కంటిన్యూ పెట్టడానికి ట్రై చేశాను మ్యాక్సిమం. బాడీలో ఈ లైట్స్ మస్తు అనిపిస్తాయి అబ్బా. అసలు టూత్లా మన అది ఏనుగుకి దంతాలు ఎట్లుంటాయి, దీనికి అట్లుంటాయి. ఇంకో ఇవి మంచిగా అనిపిస్తాయి. కోల్ స్టార్ చూడండి ఎట్లా గొయ్యి గయ్యి అంటుందో. దా ఒక రౌండ్ వేస్తుందా? ఎక్కరా వెనకాల ఎక్కువ రావా రావా దా నెక్కిస్తుందా? పట్టుకోరా రే. విని దింపాలరా. ఎట్లుంది రే బండి రైడ్? ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది నీకు బండి? సూపర్ ఉందా లక్కీ? అరే రే ఖుషి అయిపోయినాడు. వెళ్దామా అన్న? బాయ్. స్కైని ఎన్నిసార్లు చూసినా అసలు చూడాలనిపిస్తుంటుంది. మా ఏరియా సైడ్ ఇంకో ఇట్లా మంచిగా వస్తుంది అంటే ఒక్కో రోజు ఒక్కోలా వస్తుంది స్కై. మంచి అనిపిస్తుంటుంది చూస్తుంటే స్కైని. చలో, హేమంత్ అన్న వంశీయాడు ముందు వెళ్ళిపోయినారంట. ఇప్పుడు డైరెక్ట్ రాజువాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. రాజువాని నరేందర్ గారిని పిక్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఆల్రెడీ లైట్ అవుతుంది. ఎందుకంటే చీకటి అయితే కూడా ఎక్కువ చూపించడానికి ఏముండదు కదా, అంతా స్పీడ్ మీటర్ లైట్ ఒకటి ఉంటుంది, చీకటి ఉంటుంది కదా. సో మ్యాక్సిమం తొందరగా వెళ్దామని అనుకుంటున్నాము. చూద్దాం, లేట్ కాకుండా చూద్దాం. లాస్ట్ 1 week నుంచి చూస్తున్నా ఎప్పుడు బండి తీయాలా, ఎప్పుడు బ్లాగ్ చేద్దామా అని. ఈ రోజు దొరికింది అది. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ మార్నింగ్ ఎవరికి టైం కుదరలేదు. సో ఈవినింగ్ అయితే అందరు ఫ్రీగా ఉంటారని చెప్పేసి అట్లా నైట్ రైడ్ ఒక చిన్న స్పిన్ వేసుకొని వద్దామని. నాయిస్ ఎక్కువ వస్తుంది నాకు తెలిసి. నేను లాస్ట్ వీడియోలో మొత్తం నాది బండి సౌండ్ది విన్ నాయిసే ఎక్కువ ఉంది. సో కొంచెం ఒర్రుదాం, ఏం కాదు. మనది ఫ్యూయల్ ఉంది, చూద్దాం. వచ్చేటప్పుడు మన పాయింట్స్ తగ్గుతుంది ఆల్మోస్ట్, కానీ వచ్చేటప్పుడు కొట్టిద్దాం. అందరు హెడ్లు ఇట్లా యూటర్న్ అయిపోతున్నాయి బండి సౌండ్కి. క్లియర్ వైజర్ తెచ్చుకొని ఉండాల్సింది. ఈ బ్లాక్ వైజర్ తీసుకొని వచ్చినా అంత క్లియర్ అనిపిస్తలేదు. వైజర్ తీస్తేనేమో విన్ నాయిస్ ఎక్కువ వస్తుంది. సో కొంచెం మేనేజ్ చేసుకోవాలి ఇంకా కొంచెం అటు ఇటు. ఈ రైట్ సైడ్ గ్రీన్ లైన్ కనిపిస్తుందా మీకు? 3 months బ్యాక్ అనుకుంటా, రంజాన్ ఎప్పుడు అయిపోయిందో అప్పుడు. రంజాన్ లాస్ట్ డే అనుకుంటా, హలీంకి లాస్ట్ డే అది. నేను మదిగాడు ఇట్లనే జూబ్లీస్కి వెళ్ళి సూపర్ బైక్స్ని, సూపర్ కార్స్ని అట్లా చూసేసి వస్తున్నాం అనమాట. నైట్ 10:30, 11 అట్లా అవుతుంది. ఆడ మేము ఇంటికి రిటర్న్ వస్తుండే ఆడ ఒక Z900 కనిపించింది. 2021 మోడల్ అనుకుంటా, చాసిస్ గ్రీన్ చాసిస్ది. అక్కడ కనిపించగానే ధన్మన్ బడ్డా వేసుకొని పోయి అక్కడ ముంగడ కూర్చున్నాం. ఇంకా దాని ముంగడ అన్న ఓనర్ ఆయననే మాకు తెలియదు అసలు. మేము బండి చూసుకుంటా ముంగనే కూర్చున్నాము. ఆయనే సైడ్కి హలీం తినుకుంటూ కూర్చుండు. ఆయన ఏమనుకునేమో పాపం. మేము అట్లా ఒక 30 minutes అట్లా కూర్చున్నాం అనుకుంటా దాని ముంగనే. ఆ బండిని చూసుకుంటారే మనం ఎప్పుడు రా తీసుకునేది, మన చేతిలోకి వస్తుందా అసలు అని. కట్ చేస్తే ఇవాళ మన చేతిలో Z900 2024, దట్ టు విత్ ఆస్టన్ రేసింగ్ ఫుల్ సిస్టమ్. ట్యూనింగ్ ఇప్పుడే నేను చెప్పిద్దాం అనుకోవట్లేదు. ఒక
1 year 6 months అనుకుంటున్నాను నేను ట్యూనింగ్ అప్పుడు చేపిద్దామని. అప్పటి వరకు కొంచెం ఇట్లా కూడా బాగుంది కానీ ట్యూనింగ్ చేపిస్తుందంటే వేరే లెవెల్ ఉంటుంది మిషన్. ఇంకా రా అయిపోతుంది, పవర్ పెరుగుతుంది, సౌండ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనుకోండి. హలో వెల్కమ్ టు హైదరాబాద్. అదంతా హైదరాబాద్ అయితే ఇక్కడి నుంచి వేరే హైదరాబాద్. ఆ లైటింగ్ చూడండి ఒకసారి, మస్తుంటా. అంటే ఇక్కడికి రాగానే వేరే ఫీల్ వస్తుంది, ఓ ఫారెన్కి వెళ్ళిన ఫీల్ వస్తుంది ఇక్కడికి రాగానే. అంతా లైటింగ్. అక్కడ కనిపించేది ఇన్ఆర్బిట్ మాల్. మీకు కనిపిస్తుందా లేదా గోపురంలా? వచ్చేటప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు చూపిస్తాను. యాజ్ యూజువల్ ఇక్కడ నుంచి లెఫ్ట్. సో మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తాం. ఇక్కడ ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఒక ముంగడికి పోగానే ఎవ్వరు ఉండరు, ట్రాఫిక్ జామ్ లొల్లి ఉండదు. పీస్ఫుల్గా ఒక 10 minutes కూర్చోవచ్చు ఇక్కడ. స్టాల్స్ అన్నీ తీసేసినట్టున్నారా? సో రైట్ కాదు మనం పోవాల్సింది, స్ట్రైట్. వీళ్ళు ఎక్కడ అయినారో మరి. ఈ మధ్య ఈ ప్లేస్ మాకు చాలా రెగ్యులర్ అయిపోయింది. అంటే వస్తున్నాం ఈ బండి ఉన్న కాంచి. నేను ఇప్పటికో 10 times వచ్చుంటా. చలో మన స్పాట్కి అయితే వచ్చేసినాము. బండ్లు కూడా ముంగడ పార్కింగ్ చేసినాం. మంచి అనిపిస్తుంటుంది బండ్లని ఇట్లా పార్కింగ్ చేసినప్పుడు చూస్తే. లైనప్ చూడండి ఒకసారి. ఉన్నాయి 3 బైకులు కానీ చూడండి ఒకసారి. రాజుగాడు మస్తు ఫేమస్. మన మేకప్ ఇలా వీడియో ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లోనేమో 8.5 అయింది, అంటే 85 lakhs ఇన్స్టాగ్రామ్లో చూసిరు, యూట్యూబ్లోనేమో 22 lakhs చూసిరు. ఇంకో ఫేమస్ యూట్యూబ్ స్టార్. అరే ఐడి అడుగుతారా రాజు? మెన్షన్ చేయాలా? ఐడి కావాలంటే రాజు అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ కొట్టుకుని దాంట్లోకి వెళ్ళి రాజు డేంజర్స్ పోయింది 1 2 3. ఎవరైనా ఇంకో జిమ్ కోసం ఆన్లైన్ క్లాసుల కోసం ఏమైనా చూస్తే ఇంకో మా ట్రైనర్ ఉన్నాడు. పర్సనాలిటీ అట్లుంటుంది కానీ మంచి ట్రైనర్ అడగో. ముంగడ ఐటీసీ కోయిన్ ఉంటుంది కదా, ఆ పక్క లైన్లో అనుకుంటా. అంటే కొంతమంది వాళ్ళు ఇట్లనే ఏదో స్టన్స్ చేస్తున్నారు, అంటే స్ప్లెండర్ అని కాదు కానీ కొంతమంది చప్రిగాళ్ళు ఉన్నారు. ఆ చప్రిగాళ్ళ వల్ల ఎన్ని బైక్స్ రా 200+ బైక్స్ని సీజ్ చేసిరంట. అందులో నాకు అన్ని బండ్లు చూసినా ఏమనిపించలే కానీ ఒక ZX10R ఉంది అందులో 2024 మోడల్ది. పాపం ఆయన ఎట్లా దొరికిండేమో తెలియదు కానీ బండి ఉండే. అది ఒకవేళ తన వీడియో ఉంటుంది నేను యాడ్ చేస్తాను దాంట్లో చూడండి. మనకైతే ఇంకో ఏ టెన్షన్ ఉంటుంది, మనం అట్లా ఏం చేయము, ఊరికే వస్తాం ఇంకో ఇట్లా ప్లెజెంట్గా ఇట్లా పెట్టుకుంటాం, ముచ్చట పెట్టుకున్నామా, వెళ్ళిపోయినామా, తిన్నామా, పండుకున్నామా, గుడ్ నైట్ అంతే. చలో ఆన్ చేయి. అరే మస్తు కానొస్తున్నారా వంశీ. స్టార్ట్ చేయరా? అరే తెలిసి సేమ్ రా బై, మనకి నార్మల్ బైక్స్ ఎట్లుంటాయి, ఒకటి కిందికి మిగతా అన్ని మీదికి, 1 down మిగతా అప్. నో లేవు. కింద పడ్డాయి కదా, ఏమైనా అయిందనుకున్నా కానీ ఏం కాలే. కొంచెం అడికి చూపిస్తాం. అది జస్ట్ మనకి బ్యాలెన్స్ కాక స్లిప్ అయింది అంతే.
మనకి ఇంకో ఇవి ఉన్నాయి కాబట్టి ఇది క్రాష్ షర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏం కాలేదు, థ్యాంక్ గాడ్. లేకపోతే అయిపోతున్నాం మనం ఇలా. బర్నౌట్ కొడదాం అనుకున్నారా వంశారి? నిజం చెప్పరా? ట్రై చేద్దాం అనుకున్నా. ఒక కాలు మీద అవుతుందేమో ట్రై చేస్తారా, ఒక కాలు మీద దాని వెయిట్ ఎంత తెలుసా? అది దున్నపోతురా 212 kgs రా. మొత్తం మొత్తం ఆఖరికి 3 రౌండ్లు వచ్చిండు ల్యాండింగ్ అయింది. ఏ కానీ ఇంకో మనకి ఇవి ఇంకో 1 2 3 వచ్చినాయి కాబట్టి మొత్తం ఆపేసి వంశీపై టైటిల్ ఇచ్చేసి నాకు మై ఫ్రెండ్ క్రాష్ బస్టెడ్. ఇది ఒకటి పెడతా, బస్టెడ్ ఎక్స్ప్రెషన్ చూపిరా ఒక నిమిషం. వంశీ ముఖం చూడు, హైలైట్ పెట్టిండు. ఏం కాలేదన్నా, అంటే బాడీ టచ్ కాలే కింద. ఇంకో ఏ అది గాడు కూడా అంతా టచ్ కాలేరా? ఓకే ఏమంతా సాయి శక్తిలో ట్రై చేస్తుండు, బ్యాక్ సీట్ లేపుతూనే ఏదో అన్నాం అనుకున్నా. వంశాడు పెద్ద జిమ్మింగ్ చేసేసిండు, గ్యాప్ లో ఇంకో ఇటు పోయిండు, అని పోయిండు. వంశాడు పెద్ద. ఇంకోటి ఏంటంటే వాడు క్లచర్లు పెట్టి ఇంకో ముంగడ అది ఏరియా కనిపిస్తుంది కదా, అలాగే డైరెక్ట్ జంప్ కొడుతుండేవాడు. వాడు మంచి పని ఏం చేసిండు అంటే క్లచ్ పట్టుకున్నాడు కదరా వంశీ. క్లచ్ మాత్రం వదిలిన అనుకోండి, ఫస్ట్ గేర్లోనే ఉంది. ఎక్సిడెంట్ ఫుల్ ఇచ్చేసిండు, సీదా అయిపోయింది. పక్క తిరుగుతుంది పోతుందన్నా కింద, దీనికి ఎక్స్ట్రా ఉంటే ఏం కాకపోతుండే. ఇంకా వంశాడు సైలెంట్గా ఉంటాడు, ఇంకేం మాట్లాడాడు ఇప్పుడు ఆ చిన్న క్రాష్కి. ఇంకా వాడు కూడా ఏం కావాలని చేయడు కదా, అదేదో అన్ఎక్స్పెక్టెడ్ అయింది ఒక రైడ్ వేద్దామని. ఇంకా ఇది 212 కదా kgs, సో వాడు కంట్రోల్ చేస్తా అనుకుంటూ బై ఛాన్స్ స్లిప్ అయింది. అది ఇంకా ఉంటుంది, ఎవరికైనా ఎమోషన్ ఉంటుంది, కొత్త బండి కదా, ఫాలో అయిందంటే ఉంటుంది, భయం ఉంటుంది, జర బాధ కూడా అనిపిస్తుంది. కానీ కొన్ని మనం కూడా పాజిటివ్ అనుకోవాలి. ఇంకా పెద్ద ఏది కొంచెం చిన్నదంతటే పోయింది అనుకొని లైట్ తీసుకోవాలి, కానీ అంత పట్టించుకోవద్దు. పర్సన్కి ఏం కాలేదు, అది ఇంకా క్రాష్ కూడా కాదు కదా, జస్ట్ ఏంటంటే ఆడు టర్నింగ్ చేసేటప్పుడు కొంచెం స్లిప్ అయింది, కంట్రోల్ కాలేదు. సో దానివల్ల మనకి క్రాష్ గార్డ్స్ అవి ఉన్నాయి కాబట్టి, ఫ్రేమ్ స్లైడర్స్ ఉన్నాయి, ఇంజన్ గార్డ్ కూడా ఉంది కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ అవి ఇట్లా అన్నీ రోడ్కి. ఇంకా వాడు అంతే లేడాడు, ఏ చిన్నదానికి కూడా అలుగుతాడు ఆడు, అంటే జర సెన్సిటివ్ అనమాట ఆడు. అంతా ఖాళీ ఉంది మంచిగా, లేకపోతే నార్మల్గా ఇటు సైడ్ మొత్తం అందరు ఫోటోలు దిగడానికే ఉంటుండే. మేబీ సండే సాటర్డే అట్లా ఉంటుండొచ్చు. చలో పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసినాము. కెమెరా చిమ్టూ పెట్రోల్ కొట్టించేద్దాం. ఇంకా ఎటు రావాలి బ్రో? ఎందుకు మీకేమన్నా ఉంటుంది అట్లా? బ్రో స్లో కొట్టు, స్లో. లేదా ఏంది ఏ మన అన్ని అంతా కాలే బ్రో. యూట్యూబ్ ఛానల్ చూసుకో, డ్రీమ్ బైక్ ఇది.
ఏ మెల్లనే కొట్టు బ్రో. టెన్షన్ లేదు రే. అట్లా సూపర్ బైక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దట్ టు Z900 అంటే ఎవ్రీ వన్స్ ఫేవరెట్. నేను ఆల్రెడీ అనుకుంటాను, నేను ఆల్రెడీ పెట్రోల్ ఉండొచ్చు అని. 1025 కొట్టించిన ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ట్యాంక్ ఫుల్ అయిపోయింది. నైస్ ఉంటుంది లేండి ఇంకా కొట్టిస్తే ఎప్పటికీ. తినడానికి ఇంకో ఇప్పుడే వచ్చినాము, కూర్చున్నాం అందరం. మంచిగా కాళ్ళు చాపుకొని ఇట్లా ఒరిగినాం మంచిగా. బయట వాన పడుతుంది, బండ్లు నానుతున్నాయి. బయట వాషింగ్ కూడా అయిపోతుంది. అయినా ఇంటికి వెళ్ళం బురద అయిపోతుంది. యా ఇంకా బండి పడ్డది. ఆ వంశన్ ముఖం చూడు పెట్టింది. ఏడు ముఖం పెట్టింది. అవుతుంటే అవి చిన్న అవన్నీ కామన్. అవి బండి పడడం కానీ మోటార్ ఫీల్డ్ ఇవంతా కామనే కదా. ఇంకా మనం పాజిటివ్గానే ఆలోచించాలి. పెద్దగా అయ్యేది కొంచెం చిన్నదంతా పోయిందని. సో ఏం కాదు, చిలేగా మనకి. ఇంకేంటంటే క్రాష్ గార్డ్స్ అవి ఉన్నాయి కదా, సో దానివల్ల మనకి డ్యామేజ్ 0 డ్యామేజ్ ఉంది కాబట్టి ఓకే అది ఉంటుంది. కానీ అరే వంశీ, నీ అమ్మ నువ్వేం డల్గా ఉండకురా బాబు. అరే వంశీ, లైట్ తీసుకోరా నువ్వు. అది ఇంకా ఏడు మొక్క పెట్టిండే చూసినా క్లోర్ ఫ్రెండ్స్ తొక్తా కింది బయటికి పోయినాక. అంతే గాయస్, యా అంతే గాయస్, తినేసినాం. ఇప్పుడు వాన కూడా తగ్గింది, స్టార్ట్ అయిపోదాం ఇంకా మనం. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద మీకు నచ్చింది కామెంట్ చేయండి. అది బాధనే ఉంటుంది బండి పడ్డందుకు, కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే దాన్ని మనం ఏం చేయలేము. అది పడాలని ఉంది, పడింది. ఇంకో చెప్పినా కదా నేను ఇప్పటికీ 3-4 టైమ్స్ చెప్పినా అనుకుంటా. పెద్ద దాంతో పోయేది చిన్నగా అయిందనుకొని మనమే పాజిటివ్గా థింక్ చేసుకొని లైట్ తీసుకోవాలి. అంతేగాని వాని మీద కరవడం కానీ అట్లా చేసి ఏమవుతుంది అంటే వాడు బాధపడతాడు, మనకు కూడా మంచిగా అనిపించదు. తర్వాత రిగ్రెట్ అవుతాం. కానీ అంతే, కొంచెం అర్థం చేసుకొని ఉండాలి మనం కూడా. వాడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు కదా పడుతుందని. యా దట్స్ ఇట్ ఫర్ టుడే guys. See you all in the next vlog. Until then, be safe, stay happy. Bye bye.